ఎక్స్‌పెక్ట్ చేశారా? ఈ పదవిలో ఉంటాను నేను అని? ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సంవత్సరాలు ప్రత్యేక ప్రతినిధిగా పనిచేశాను. 5 సంవత్సరాలు చేసేవాడిని కానీ మధ్యలో బై ఎలక్షన్ రావటం వల్ల ఎమ్మెల్యేగా వచ్చి ఎమ్మెల్యే గెలిచాను. ఓకే. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులు కానీ పెండింగ్ స్కీమ్స్ ఏమైనా ఉంటే వాటన్నింటినీ క్లియర్ చేయాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న దాన్ని ఫాలో చేయటానికి నిరంతరం దానికోసం పనిచేయటానికి ఒక వ్యక్తి స్పెషల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మినిస్టర్ క్యాడర్లో అక్కడ ఉండాలి కాబట్టి మరి నాకు ఇంతకుముందు అనుభవం కాబట్టి ఇస్తానని కొంతకాలం కిందట ఇంటి ఇచ్చాను. అందువల్ల ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇవ్వటం అనేది ముఖ్యమంత్రి గారు వారి తరపున పనిచేసేటటువంటి వ్యక్తి, ఆయనకి నమ్మకస్తుడైనటువంటి మనిషిని పనిచేయగలిగినటువంటి సామర్థ్యం ఉందని నిర్ణయించుకున్న తర్వాతనే అటువంటి పోస్ట్ ఇస్తారు. ఆ రకంగా అనుకోవటం వల్లనే రేవంత్ రెడ్డి గారు నాకు ఈ పోస్ట్ని ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారితో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, అదే రకంగా ఇక్కడ మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఇక్కడ పిసిసి అధ్యక్షుడు కూడా రేవంత్ రెడ్డి గారే కాబట్టి వీరందరూ కలిసికట్టుగా ఆలోచించి ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. వారందరికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. సో ఎట్లా ఉండబోతుంది మల్లు రవి గారి పాత్ర లోక్సభ ఎన్నికల్లో? ఎలాంటి పాత్ర ఉండబోతుంది? ఏం చేయబోతున్నారు? అంటే లోక్సభ ఎన్నికలు అతి త్వరలోనే రాబోతున్నాయి. నేను మొన్న జరిగిన 2019లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో నేను నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేశాను. అంతకుముందు 2 సార్లు నాగర్ కర్నూలు నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాను. ఇప్పుడు ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ అనేది పార్లమెంటులో గెలిచేదానికి ఒక లిచ్చన్ మెట్ల లాంటిగా భావిస్తున్నాం. ఇది పార్లమెంటులో ఎక్కువగా ప్రజల దగ్గర ఓట్లు వచ్చేదానికి ఉపయోగపడే విధంగా ఆ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం నుంచి చేస్తాడనే నమ్మకంతో పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించడానికి ప్రజల ముందుకు వచ్చేదానికి ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం కోసం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. చెప్పండి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రత్యేక ప్రతినిధి అక్కడ కూడా స్పెషల్ రిప్రజెంటేటివ్ ఉన్నారు. ఆయన పేరు విజయసాయి రెడ్డి. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ప్రత్యేక ప్రతినిధిగా పనిచేస్తున్నారు. అక్కడ ఢిల్లీలో పనిచేయాలంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉంటేనే అక్కడ కేంద్ర కార్యాలయాల్లో కేంద్ర మంత్రుల దగ్గర, ప్రధానమంత్రి దగ్గర ఒక గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనే ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి, పార్లమెంట్ సభ్యుడిగా కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులతోని, ప్రధానమంత్రితోని, అధికారులతో మాట్లాడటానికి ఉపయోగపడే సాధనంగా ఉంటుంది. కాబట్టి రేపు వచ్చే ఎన్నికల్లో నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తాను నాగర్ కర్నూలు నుంచి. అక్కడి నుంచే మళ్ళీ ఎంపీగా ఉండి ప్రత్యేక ప్రతినిధిగా నాకు ఇచ్చిన బాధ్యతని రెట్టింపు ఉత్సాహంతో పనిచేయటానికి. లోక్సభ బరిలో కూడా ఉండబోతున్నారు మల్లు రవి గారు. బరిలో ఉండకపోవడం అనేది అక్కడ నేనే పోటీ చేశాను. లోక్సభలో నేను ప్రజల తరఫున ఎన్నికల్లో నిలబడి గెలిచేటటువంటి దానికోసమే నిరంతరం ఆ కార్యక్రమంలో ఉన్నాను. ఇది అప్పుడు ప్రత్యేక ప్రతినిధిగా ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రత్యేక ప్రతినిధిగా ఇచ్చినటువంటి బాధ్యతను కూడా శక్తి వంచన లేకుండా ప్రభుత్వానికి రావాల్సినటువంటి పనులు చేస్తూనే నాగర్ కర్నూలు పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి ప్రత్యేక శ్రద్ధ కూడా చూపిస్తాను. ఉపయోగపడుతుంది. హైకమాండ్ ఏం చెప్పింది? తెలంగాణలో మీ టార్గెట్ ఎన్ని సీట్లు? లోక్సభ సీట్లు దాదాపు 15-16 సీట్లు రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం రావటమే కష్టం అనుకునేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో 64 సీట్లతో పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలంతా సహకరించారు. ఇప్పుడు కూడా ఏ రకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు ఓట్లేసి గెలిపించారో రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 15-16 సీట్లు గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా తెలంగాణ రాష్ట్రం ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో కేటీఆర్ మాట్లాడిండు నిన్న. ఏమని మాట్లాడుతున్నా అంటే
రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అంటున్నాడు లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ ఇటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మళ్ళా బీజేపీతో కలుస్తున్నాడు ఇలాంటి వ్యాఖ్యలు చేసిండు. ఏం చెప్తారు మల్లిరావు గారు దీనికి? అంటే ఒక నాయకుడు, ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకుడు తప్పనిసరిగా స్వేచ్ఛగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళ మీద మాట్లాడవచ్చు. ఆ మాటలు ఎట్లుండాలంటే వారు చెప్పిన దానికి జస్టిఫికేషన్ ఉండేటట్టు ఉండాలి. ఇప్పుడు వారు చెప్పింది ఎట్లుందంటే మేము ప్రభుత్వంలో పడిపోయాం కానీ ఆ ప్రభుత్వం కూడా పడిపోద్దని పిల్లి శాపం అని అంటారు. ఆ రకంగా ఉంది. ఎందుకు ఏకనాథ్ షిండే అవుతారు? ఏం జరుగుతుంది? ఆయన ఏమయ్యాడు? కాంగ్రెస్ పార్టీలో చేరాడు. చేరినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లేదు, వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. దాని తర్వాత పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు. దాని తర్వాత పిసిసి అధ్యక్షుడు అయ్యాడు. దాని తర్వాత ప్రజలు పూర్తి మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం అనుకూలంగా సీఎం అయ్యాడు. ఇప్పుడు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పుతానని చెప్పి ప్రజాప్రభుత్వాన్ని తీసుకుని వచ్చాడు. ప్రజాప్రభుత్వాన్ని తీసుకుని రావటమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంలో తెలంగాణలో ఉన్న ప్రజల యొక్క భాగస్వామ్యం దాంట్లో కనపడాలని, దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అందరికీ మైనారిటీలకి అందరికి కూడా సమభాగం చూపించాడు. అది సీఎం ఆఫీస్లో కానీ లేక సెక్రటేరియట్ కానీ లేక జిల్లా కలెక్టర్లు ఎస్పీలు కానీ ఎక్కడ చూసినా అందరికీ అవకాశం సామాజిక న్యాయం కలిగే విధంగా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా ఇవాళ మనం ముఖ్యమంత్రి గారు రిటైర్ అయిన ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళని అక్కడ పెట్టుకుని 10-12 మంది 15 మందిని అడ్వైజర్ చేయటం కాకుండా నినమరులకు నిరంతరం శ్రమించి కాంగ్రెస్ కూటమి పనిచేసినటువంటి ఇప్పుడు వేము నరేందర్ రెడ్డిని ఒక అడ్వైజర్గా, మన షబ్బీర్ అలీ గారిని మాజీ మంత్రి గారిని ఒక అడ్వైజర్గా, మరి నిన్న వరకు మీడియా ఇన్ఛార్జిగా ఉండి మీడియా ఇన్ఛార్జిగా ప్రోటోకాల్ చైర్మన్గా ఉండి మొత్తం రాష్ట్ర కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులతో సత్సంబంధాలు పెట్టుకున్నటువంటి అరకల వేణుగోపాల్కి ఆయనకి ఒక అడ్వైజర్గా, వీళ్ళందరూ కూడా ఈయన సీఎం పిసిసి అయిన తర్వాత ఆయనకి చుట్టుపక్కల ఉండి పనిచేసినటువంటి వాళ్ళకి, దాంతోపాటు నేను కూడా రేవంత్ రెడ్డి గారితో కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి నా వంతు కృషి చేశాను. కాబట్టి నాకు ఇంతకుముందు ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్గా చేసిన అనుభవం ఉంటే నాకు ఇచ్చిన ఏ పోస్ట్ కూడా ఏదో ఆయన సొంత మనుషులకు ఇచ్చుకున్నట్టుగా లేదు. కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టుగా చేస్తున్నాడా లేదా? ఇచ్చిన పదవుల్లో ఇప్పుడు ఒక ఆయన రెడ్డి, ఇంకొక ఆయన బ్రాహ్మడు, ఇంకొక ఆయన ముస్లిం, ఒక ఆయన ఎస్సీ. ఇప్పుడు దీన్ని ఒక కొలమానిక్గా తీసుకొని అది కట్ చేసి చూస్తే తెలంగాణ మొత్తం దాంట్లో కనపడుద్ది. అది ప్రజల భాగస్వామ్యం. అంటే ఎవరో మేము పరిపాలిస్తాం, మీరు పరిపాలించబడాలని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, సంతోష్ గారు, లేకపోతే ఇంకొక దీని కమిటీ చైర్మన్ ఉన్నారు చూడు వినోద్ గారు, ఇట్లా మొత్తం కట్ చేసి చూస్తే ఒకటే కనపడితే, అది ఒకటే సామాజిక వర్గం కనపడితే అది ప్రజల భాగస్వామ్యం ఎలా అవుతుంది? కాదు కదా. మరి ఇప్పుడు ఇన్ని భాగస్వామ్యంతో చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎందుకు షిండే ప్రభుత్వం అవుతుంది? కానీ షిండే ప్రభుత్వం కావాలని, లేకపోతే కేసీఆర్ మళ్ళీ ఎమ్మెల్యేలను తీసుకుంటాడని, ఇవన్నీ ఏంటి? ఊరికే ఒక మతి సీమితం లేకుండా ఈ అధికారం పోవటం వల్ల ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటి బ్యాలెన్స్ లేకుండా మాట్లాడేటటువంటి మాటలుగా తీసుకోవాలి.